అంటే ఉత్సాహంగా ఉండటానికి జీవితంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఉత్సాహంగా ఉండడానికి ఒక ప్రణాళిక కూడా మనకు అవసరం అవుతుంది. ఉత్సాహం లేకపోవడానికి ఏవైతే కారణాలు మనం అన్వేషించుకుంటే జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ కారణాలు కావచ్చు. అనుకున్నవి అవ్వకపోతే వాటి నుంచి కొంత మనకి బాధ కలగచ్చు. స్నేహాలు నిలపలేకపోతే బాధ కలగచ్చు. ఎక్కువ చొరవగా ఉండలేకపోతే బాధ కలగచ్చు. మనలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి కొన్ని మానసిక సమస్యల వల్ల మిగిలిన వాళ్ళతో పోల్చుకున్నప్పుడు కొంత డిఫరెంట్‌గా ఉండడం కారణం కావచ్చు. మానసిక సమస్యలను అధిగమించే నైపుణ్యం లేకపోవచ్చు. అసలు ఒక మానసిక సమస్యలను గుర్తించే పరిస్థితి కూడా లేకపోవచ్చు. మన పట్ల ఎవరు శ్రద్ధాశక్తులు చూపించలేకపోవచ్చు. నిజానికి శ్రద్ధాశక్తులు మన పట్ల మనమే చూపించుకోవాలి. అది ఇంట్లో నేర్చుకోవాలి. ఒకవేళ ఇంట్లో అది నేర్చుకునే పక్షంలో ఎవరు చూపిస్తారా అని ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. శ్రద్ధాశక్తులు ఎవరు చూపిస్తారు? ప్రేమ ఎవరిస్తారు? భద్రత ఎవరిస్తారు? నిజానికి ఇంటి నుంచి పొందాల్సినవి బయట నుంచి దొరకడం అరుదు. అవి చాలా కష్టం. జీవితకాలం వెతుకుతూనే ఉన్నా దొరకవు. ఇంటి నుంచి మనకి ప్రేమ, భద్రత, ఆప్యాయత ఇవన్నీ తక్కువగా దొరికినప్పుడు వాటిని మనమే స్వయంగా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి పూర్తి చేసుకోవాలి తప్ప వాటి కోసం ఎదురు చూడడం ఎట్టి పరిస్థితుల్లోనూ తగదు. ఎంచేతంటే అది బయట ఎవరు అందించరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఉంటారు. వాళ్ళ వాళ్ళ వ్యాపకాల్లో ఉంటారు. వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ఇంకొకళ్ళు అందించే పరిస్థితి ఎవరికీ ఉండదు. అయితే చాలా కొద్ది మందిలో ఇతరుల నుంచి ఆశించడం ఉంటుంది. ఇతరుల నుంచి గౌరవం, ప్రేమ, అభిమానం ఇస్తే బావుండు. అలాంటి చోట కంఫర్ట్‌గా ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అవన్నీ తప్పు. మనకి ఇంటి నుంచి లభించకపోతే అది బయట వెతకడం అనేది తప్పు. దాన్ని మనం ఏమన్నా ప్రయత్నించి ఫిలప్ చేసుకోవాలి తప్ప బయట నుంచి, బయట వ్యక్తుల నుంచి భర్తీ చేద్దామంటే అది జీవితకాలం కుదిరే పని కాదు. అది మిగిలిన వాళ్ళకి ఇచ్చే అవసరము లేదు. దాన్ని ఆశించడము తప్పు. ఇవ్వకపోతే తప్పు పట్టడం తప్పే. అంచేత ఇటువంటి కారణాల వల్ల మానసికమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తితోటి చేసే పనుల పట్ల ఆసక్తి ఉండదు. ఈ అసంతృప్తి ఎక్కువైతే అసలు జీవితం మీద ఆసక్తి ఉండదు. ఏదో నిరాసక్తంగా జీవితం అన్నీ ఉంటాయి. అన్ని పనులు చేస్తూనే ఉంటారు. కానీ ఉత్సాహంగా ఉండలేని పరిస్థితి ఉంటుంది. మానసిక స్థితి దానికి అనుకూలంగా ఉండని కారణంగా. అయితే ఈ ఉత్సాహంగా ఇన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా మనం ఉత్సాహంగా ఉండడానికి ప్రణాళిక వేసుకోవాలి. ఏ విధంగా వేసుకోవాలి ప్రణాళిక? ముఖ్యంగా మనం నిర్ణయం తీసుకోవాలి ఫస్ట్. మనకి సంబంధించిన మన నిర్ణయం తీసుకోవాలి. మన మనసుని ఉత్సాహంగా ఉంచుకోవాలి. మనం ఉత్సాహంగా ఉండాలి అనేది నిర్ణయం మొదట తీసుకోగలిగితే, 100% తీసుకోగలిగితే, దానికి నువ్వు 100కి 100 మార్కులు వేయగలిగితే అది సాధ్యమవుతుంది. చూద్దాం, చేద్దాం అంటే అయ్యే పని కాదు. వాయిదా వేస్తే అయ్యేది కాదు. వాయిదా కూడా ఒక జబ్బే కాబట్టి. అంచేత ఉత్సాహంగా ఉందాం అనుకునే ఒక ప్రణాళిక మనం వేసుకుందాం అన్నట్లయితే, ఆ ప్రణాళికకి కట్టుబడి ఉందామని చెప్పి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి 100 మార్కులు వేసి తీరాలి. సామాన్యంగా ఎక్కువ ఈ ఉత్సాహానికి ఉండడానికి అడ్డొచ్చేదేంటంటే, ఎక్కువ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి రావడం. ఏమీ తోచని స్థితి ఉండడం. ఇవన్నీ గూడా ఉంటాయి. అంచేత ముందుగా ఏం చేయాలంటే, ముందు రోజుకు ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. అంటే బిజీగా ఉండడానికి ఒక ప్రణాళిక. అది గూడా ఆ పని వల్ల గూడా మనకి ఉత్సాహం రావాలి, మనకి కలిసి రావాలి, మన అభివృద్ధి కారకం కావాలి. అటువంటి పనులు మనం ఒక ప్రణాళిక వేసుకున్నట్లయితే ఈరోజు ఈ పనులు, రేపు ఈ పనులు. ఆ విధంగా ఏ రోజు ఏ పనులు చేయాలి అనేది ఒక ప్రణాళిక ముందుండాలి. ఏమీ లేకుండా ఏదో అప్పటికప్పుడు ఏదొస్తే చేయటం అనేది మంచిది కాదు. అంచేత ఏం చేయాలనేది ముందు ఒక ప్రణాళిక. అసలు ముందు రాత్రి రేపేం చేయాలి అనేది కొన్ని ప్రణాళిక వేసుకున్నట్లయితే
ఉదయం లేచినప్పుడు మరికొన్ని అవసరాలు ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళినట్లయితే మనసు ముందు విచారాన్ని మర్చిపోతుంది. పనిలో నిమగ్నం అవుతుంది. అది మనం ఎంచుకున్న పనే కాబట్టి దాని నుంచి మనకి సంతోషం లభిస్తుంది. ఉత్సాహంగా ఉండడానికి కారణం అవుతుంది. తర్వాత మనకు ఉత్సాహాన్ని ఇచ్చేవి ఏమిటి అనేది కూడా ఒక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మనకు ఉత్సాహాన్ని ఇచ్చేవి ఏముంటాయి? కళల పట్ల ఉత్సాహం ఉంటే కొంతమందికి వాటి నుంచి ఉత్సాహం వస్తుంది. సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నటన కావచ్చు. మనిషిలో మరుగున ఉన్నప్పటికీ కూడా కొంతమంది వాటిని వెలికితీసి జీవితానందాన్ని పొందగలుగుతారు. కానీ కొంతమంది వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ సమస్యలను ప్రధానంగా ఆలోచిస్తూ ఉంటారు. వాటి వల్ల వీటి వల్ల అవేం తగ్గుతాయిలే అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా తగ్గుతాయి. వ్యక్తిగతమైనటువంటి ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని వెలికితీసి అందులో దానికి ఒక ప్రణాళిక వేసుకొని అది ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా దాన్ని వృద్ధి చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళగలిగితే వాటి నుంచి తప్పనిసరిగా అసలైనటువంటి ఉత్సాహం వస్తుంది. ఎంచేత అది మన సొంతం, మన ఆస్తి లాంటిది. మనలో ఉన్నటువంటి ఆ కళ, ఆ ప్రతిభ మన ఆస్తి లాంటిది కాబట్టి దాన్ని మరుగున పెట్టి మనం ఏదో ప్రపంచంలో వెతుకుదామంటే దొరికే పరిస్థితి కాదు. మన దగ్గర ఉన్న వాటిని మనం ఉద్ధరించుకోవాలి. మన దగ్గర పెట్టుకొని ఎక్కడో వెతకడం అనేది తగదు. ఖచ్చితంగా అలాంటి ప్రతిభని వెలికితీసి దానికి ఒక ప్రణాళిక వేసుకుని దానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటే ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎంచేతంటే అది మన మన సొంతం. ఆ కళ ఏదైతే ఉంటుందో అది మన సొంతం కాబట్టి దాన్ని ఉద్ధరించుకుంటూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే ఆనందం, ఉత్సాహం లభిస్తూ ఉంటుంది. దానికోసం కృషి చేయటంలో ఆనందం లభిస్తూ ఉంటుంది. బిజీగా ఉండటం ఒకటి చెప్పుకున్నాం. అది కూడా ఆనందాన్ని ఇచ్చే పని. తర్వాత వ్యక్తిగత ప్రతిభని కనిపెట్టి దానికి సంబంధించినటువంటి ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళడం దాకా వెళ్తూ ఉంటే మనకు ఉత్సాహం పెరుగుతుంది. తర్వాత మనం చేస్తున్న ప్రస్తుతమైనటువంటి పని ఏమిటి? ఒక విద్యార్థిగా చదువు ప్రాథమికమైనటువంటి పని. ఒక ఉద్యోగికి ఉద్యోగం ప్రాథమికమైన పని. ఒక ఇల్లాలికి ఇంటికి సంబంధించిన పనులు ప్రాథమికమైనవి. ఈ రకంగా ప్రాథమికమైన పనిలో మనం నిమగ్నమై తీరాలి. అవి ప్రాథమికంగా ఆ ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి. అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి తీరాలి. విద్యార్థి చదువుకి చదువు తర్వాత ఏదైనా సరే. పడుకునే ముందు అనుకోవాలి ఇవాళ ఏం చెప్పారు, ఏం చదివాను, ఇంకా ఏమన్నా చదవాలా అని. లేవంగానే అనుకోవాలి ఇప్పుడు మనకి సమయం ఖాళీగా ఉంటే ఏం చదువుదాం, ఎక్కడ మనకి డౌట్ ఉంది. అన్ని సబ్జెక్ట్సు ఎప్పుడూ కూడా మనసు ఆలోచిస్తూ ఉండాలి. అది విద్యార్థిగా అది ప్రాథమికమైనటువంటి కర్తవ్యం. ఉద్యోగిగా ఏ పనులు ఉన్నాయి, పెండింగ్‌లో ఉన్నాయా? ఏ పనులు ఇవాళ చేయాలి, ఎవరిని కలవాలి, ఏదైనా పని పెండింగ్ ఉందా, ఏదైనా కొత్త పనులు ఏమైనా చేపట్టగలమా, ఇది ఆలోచించాలి. ఈ విధంగా వాళ్ళు ప్రాథమికమైన ప్రతి వ్యక్తికి ప్రాథమికమైనటువంటి కర్తవ్యం ఉంటుంది. దాన్ని ప్రాథమికంగా ఆలోచించినట్లయితే ఆ పనులు చేసుకున్నట్లయితే మనసు ఉత్సాహపడుతుంది. ఎందుకంటే వాయిదా వేసిన పనులు, పెండింగ్‌లో పెట్టినటువంటి పనులు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. వాయిదా వేయొచ్చు మనం, పెండింగ్‌లో పెట్టొచ్చు, కాలయాపన చేయొచ్చు. కానీ మనసు అప్పుడు దాని మీద వ్యతిరేకత ఉంటూనే ఉంటుంది. ఆ పనులు చేసేస్తే వచ్చే ఆనందం ఒకసారి చేయగలిగితే, 2 సార్లు చేయగలిగితే, మనసులో ఆ ఉత్సాహాన్ని మనం గణించగలిగితే ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టం. ఎప్పుడు కూడా వాయిదా వేయం. వాయిదా వేసినందువల్ల మనసుకు ఓ మూల కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. అది మనకు తెలుస్తూ ఉంటుంది. అయినా కూడా పీకల మీద వచ్చేంత వరకు చేయాల్సిన అవసరం లేదనే భావన కూడా తప్పు. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తున్నందువల్ల వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. ఉత్సాహం వేరుగా ఉంటుంది. కాబట్టి అది కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగానికి సంబంధించిన పనులు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ పూర్తి చేసుకున్నట్లయితే అది కూడా మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. పెండింగ్ పెట్టడం ముందు అనుకున్నట్టుగా వాయిదాలు పెండింగ్ లేకుండా చూసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఏమన్నా వాయిదాలు ఉన్నాయా, పనులు చేయవలసిన పనులు ఏమన్నా ఉన్నాయా, రేపటికి ఈరోజు చేసిన పనులు ఏం చేసావు, చేయలేకపోయిన పనులు ఏమన్నా ఉన్నాయా, మనం ఏమన్నా జీవితంలో వాయిదాలు వేసుకుంటూ వచ్చావా, వీటిని గురించి ఆలోచించి వాటికి పొద్దున్న లేవగానే ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఆ పనులు పూర్తి చేయడం ద్వారా ఉత్సాహాన్ని పొందొచ్చు. ఎందుకంటే ఆ పని పూర్తి కాని పని మనసు నిరుత్సాహం కలిగిస్తూనే ఉంటుంది ఓ పక్కన. దాన్ని భరిస్తూనే ఉంటాం. అలా కాకుండా వాటిని మనం ఏ విధమైన పెండింగ్ లేదు అనే ఒక భావంతో ఉండాలి. ఏ విధమైన వాయిదా కూడా వేయలేదు. అన్ని పనులు అనుకున్న వెంటనే ఆ టైంలో పూర్తవుతున్నాయి అనే భావన మనసుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా పెండింగు వాయిదా లేకుండా కూడా పనులు పూర్తి చేయడం ద్వారా ఉత్సాహాన్ని పొందొచ్చు. తర్వాత
లోకానికి సంబంధించిన కొన్ని విషయాలు మనకి వెనుకబాటుతనం లేకుండా చూసుకోవాలి. అప్డేట్‌గా ఉండేలా ప్రయత్నం చేయాలి. అది పేపర్ ద్వారా సాధ్యమవుతుంది. దినపత్రిక రోజు చదవటం అనేది ముందు ప్రాథమికంగా మనం పెట్టుకున్నట్లయితే అది ఆ రోజు కార్యక్రమంలో దానికి ఒక కొంత సమయం కేటాయించుకొని ఆ దినపత్రిక చదవటం, వార్తలు తెలుసుకోవడం, అన్ని రంగాలకు సంబంధించిన వార్తలుంటాయి. వాటికి సంబంధించి మనం చక్కగా చదువుకున్నట్లయితే దానికి సంబంధించిన ఆహ్, ఆహ్, ఏదైనా వెలితి ఉన్నట్లయితే అది భర్తీ అవుతుంది. ఎవరైనా మనకి ఆ రోజు జరిగిన విషయాలు చెప్పడం కన్నా, ఆ విషయాలు మనకు ముందు తెలుసున్నట్లయితే ఆ మనసు సంతృప్తిగా ఉంటుంది. మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఆ విషయాలు మనకు ముందే తెలుసుకోవటం వల్ల. అంచేత ఆ విధంగా గూడా దినపత్రిక చదవటం అనేది పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు గూడా లోకంలో ఏం జరుగుతోంది ఇవన్నీ గూడా తెలుస్తాయి. లేదా టీవీ ద్వారా వార్తలు చూడొచ్చు. అప్డేట్‌గా ఆ విధమైనటువంటి లోక జ్ఞానంలో కూడా కొద్దిగా అప్డేట్‌గా ఉన్నట్లయితే అది గూడా మనకి ఉత్సాహాన్నిస్తుంది. అంచేత అవి గూడా ఉత్సాహాన్ని పెంచుకునేగా పనికొచ్చేదిగా మనం పరిగణించాలి. తర్వాత మన స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మంచి సంబంధాలు నెరపడం. చేతంటే స్నేహితులు చాలా అవసరం. స్నేహితులు ఉన్నట్లయితే మానసిక వైద్యుడు పక్కన ఉన్నట్టే. బాగా ఇంటిమేట్‌గా ఉన్నటువంటి స్నేహితులు చాలా మన కష్టాల్లో కానీ, బాధల్లో గానీ చక్కగా మనకి ప్రయోజనకరంగా ఉంటారు. ఆ విధంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో స్నేహాన్ని డెవలప్ చేసుకున్నట్లయితే, మంచి స్నేహం మనకి ఉంది అనే ఒక భావన మనసులో ఉన్నట్లయితే, మంచి ఉత్సాహంగా ఉంటాం, ఉల్లాసంగా ఉంటాం. ఈ విధమైన ఇలాంటివి మనం చెప్పుకున్నవన్నీ గూడా చేసినట్లయితే, తప్పనిసరిగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలిగితే, రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు, ఉల్లాసంగా ఉండొచ్చు. దానికి మనం ఆహ్, దానంతట అదే వస్తుంది. మనం చేసే పనులు చేస్తే వస్తుంది అని అనుకోవడం తప్పు. దేనికైనా ప్రయత్నించి సాధించాలి. ప్రయత్నించి సాధిస్తే వచ్చే విజయం ఇచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. దానికది వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. కాబట్టి కష్టం నుంచి వచ్చిన ఫలితం ఇచ్చే ఆనందం కష్టం లేకుండా వచ్చే ఫలితం ఇవ్వదు. అది తాత్కాలికమైనప్పుడు కూడా తాత్కాలిక ఆనందం ఇవ్వచ్చు గాక. కానీ ఎక్కువ ఆనందం ఇవ్వగలిగింది మనం కష్టపడి తెచ్చుకున్నదే అవుతుంది గాబట్టి, తప్పనిసరిగా మంచి ప్రణాళిక వేసుకొని, మానసికంగాని సంసిద్ధంగా ఉండి, తప్పనిసరిగా దానికి సంబంధించిన కృషిని కొనసాగించినట్లయితే, ఆ ఒక ప్రణాళికతోటి, ఒక క్రమశిక్షణతోటి వెళ్ళగలిగితే, తప్పనిసరిగా మానసికంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండొచ్చు.